సాఠే మామగారు దాదా కేల్కర్ సాయిని తన సర్వస్వంగా భావించి షిరిడీలోనే నివసించసాగాడు. బాబా ఒక్కోసారి భక్తుల్ని పరీక్షిస్తారు కూడా. ఆ విధంగా దాదా కేల్కర్‌కి జరిగిన ఒక పరీక్ష ఈరోజు విందాం. సాయిబాబా షిరిడీలో మసీదులో ఆహారం స్వయంగా వండి భక్తులకి వండి పెట్టేవారు. వారు మాంసాహారం, శాకాహారం కూడా వండేవారు. కానీ ఏది తినేవారికి అదే పెట్టేవారు. మాంసాహారం తినని వారిని ఆ వైపు కూడా రానిచ్చేవారు కాదు. కానీ అప్పుడప్పుడు శిష్యుల అంతరంగ పరిణితి గురువు పరీక్షించుకుంటూ ఉంటారన్నది సత్యం. దాదా కేల్కర్ బ్రాహ్మణుడు, పైగా ఆచారవంతుడు. ఒక ఏకాదశి నాడు అతడు అత్యంత నిష్ఠతో ఉపవాసం ఉండి సాయిని సేవిస్తూ ఉండగా బాబా అతనిని పిలిచి కొంత డబ్బిచ్చి బజారుకి వెళ్ళి మాంసం తీసుకునిరా అన్నారు. అతడెప్పుడూ మాంసం అమ్మే బజారుకి వెళ్ళడం కానీ మాంసాన్ని ముట్టుకోవడం కానీ తన జీవితంలో చేయలేదు. అయినా సద్గురు ఆజ్ఞని పాటించాలని భావించి బజారుకు బయలుదేరాడు. బాబా అతనిని ఆపి, నీవు వెళ్ళవద్దు, ఎవరినైనా పంపు అన్నారు. దాదా కేల్కర్ నౌకరుని పంపబోగా అతన్ని కూడా వారించి అసలు మాంసమే అక్కర్లేదు అని చెప్పారు.